ఛానల్ నేమ్ ఏది ఉంటే దాని రిలేటెడ్ కంటెంట్ ఉంటేనే రీచ్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. అసలు అలాంటిదేం లేదండి. ఛానల్ నేమ్ ఏది ఉంటే కంటెంట్ అదే ఉండాలి అనే రూల్ అయితే ఏం లేదు. యూట్యూబ్ కూడా అలా ఏం చెప్పట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఛానల్ నేమ్కి తగినట్టు కంటెంట్ ఉందనుకోండి, ఈజీగా ఉంటుంది ఆడియన్స్కి ఫైండ్ చేయడానికి. ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా వాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉందనుకోండి నేమ్, సో ఈజీగా ఉంటుంది వాళ్ళకి సెర్చ్ చేసుకుని రావడానికి కూడా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా. సో అంతే తప్ప వేరేగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అంటే అలా పెడితేనే రీచ్ వస్తుంది అట్లా కూడా ఏం లేదు. కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం పెట్టొద్దు, మెయిన్ థింగ్ అది. అంటే ఇప్పుడు ఒక పేరు పెట్టి వ్లాగ్స్ అని చెప్పి, వ్లాగ్స్ అంటే ఎట్లాగో మిక్స్డ్ అనుకోండి, దాని సంగతి పక్కన పెడితే కుకింగ్ అని పేర్లో పెట్టి వేరే వేరే వీడియోస్ పెట్టడం, ట్రావెల్ వీడియోస్ అట్లా చేయొద్దు. ఎప్పుడైనా సరే అది చూడ్డానికి బాగోదని అంతే, మానిటైజేషన్ అవ్వదు అని కాదు ఇక్కడ. చూడ్డానికి అంటే ఇప్పుడు మనం ఏ పేరు పెట్టామో ఆ పేరుతో ఉంటేనే బాగుంటుంది కదా వీడియోస్ అన్ని ఛానల్లో. మెయిన్గా కంటెంట్ మంచిగా ఉంటే చాలు, అంతే. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది, అండ్ వాచ్ అవర్స్ కూడా వస్తాయి, అండ్ మానిటైజేషన్కి కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ రిలేటెడ్ పెట్టారనుకోండి పేరు, ఛానల్ పేరు పెట్టి మీరు అందులో మూవీకి సంబంధించిన వీడియోస్ ఏవో చేసుకుంటూ ఉన్నారనుకోండి, అసలు సంబంధం ఉండదు. ఆ రెండు టాపిక్స్కి సంబంధం ఉండదు కదా, చూసే వాళ్ళకి కూడా ఆడ్గా ఉంటుంది అంతే. అంటే కుకింగ్ అని పెట్టి మూవీస్ రిలేటెడ్ పెడుతున్నారు ఏంటి అనుకుంటారు కదా. సో దాన్ని బట్టి మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో ఒకటే కంటెంట్ పెట్టండి, దానికి తగినట్టు పేరు సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రీసెంట్ డేస్లో ఫస్ట్ ఒక కంటెంట్ అనుకుని సీరియస్గా వస్తారు, ఛానల్ నేమ్ అదే పెడతారు. అలా వ్యూస్ రాకపోయేసరికి డిఫరెంట్ కంటెంట్లు పెట్టేసి ఏదో ఒక వీడియోకి రీచ్ వచ్చింది అనుకోండి, ఆ వీడియో ద్వారా చేద్దాం అనుకుంటారు. అక్కడ ఏమవుతుంది, ఛానల్ నేమ్ వేరే ఏదో ఉంది, ఈ రీచ్ అయిన కంటెంట్ వేరే ఏదో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఛానల్ నేమ్ చేంజ్ చేస్తారు. ఛానల్ నేమ్ చేంజ్ చేస్తే రీసెంట్ డేస్లో ఎక్కువ మందికి రీచ్ తగ్గిపోతుంది. యూట్యూబ్ ఈ అప్డేట్స్ తీసుకురావడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే వీడియోస్ డిలీట్ చేస్తున్నా రీచ్ తగ్గించేస్తున్నారు, రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఛానల్ నేమ్ చేంజ్ చేసినా అంతే. ఇదేంటంటే రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఎక్కువ శాతం వ్యూస్ రావట్లేదని డిలీట్ చేసి అప్లోడ్లు చేయడం, లేదా ఛానల్ నేమ్ అస్తమానం మనకు అసలు టైం ఇస్తుంది మనకి 14 డేస్కి ఒకసారి 2 సార్లు చేంజ్, 14 డేస్కి ఒకసారి అనుకోండి చేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఇదివరకు 3 మంత్స్కి అట్లా ఉండేది, 3 మంత్స్కి 3 టైమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండేది. బట్ ఇప్పుడు 14 డేస్కి ఒకసారి ఇచ్చినట్లు ఉన్నారు. సో ఆ 14 డేస్లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి. ఇలా అస్తమానం చేంజెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా. సో అందుకు రీచ్ తగ్గించేస్తుంది అనమాట, అంతే తప్ప వేరేగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అలా అని మళ్ళీ ఎప్పటికీ ఆ రీచ్ తగ్గిపోయి అలాగే ఉండదు, మళ్ళీ పెరుగుతుంది. మెయిన్గా ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి, అదొక్కటి చూసుకుంటే చాలు. సేమ్ మనం ఏం పేరు పెట్టామో అదే కంటెంట్ పెట్టకపోయినా ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. ఇది ఎందుకు అంటే మీకు తర్వాత వెరిఫికేషన్ టైంలో తెలుస్తుంది. వెరిఫికేషన్ అంటే ఇది 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత మనకి టిక్ మార్క్ వస్తుంది కదా. సో ఆ టిక్ మన ఛానల్ నేమ్ పక్కన, సో ఆ టిక్ రావాలి అంటే యూనిక్ నేమ్ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఉన్న నేమ్ అనుకోండి అది రావడం కష్టమవుతుంది, యూనిక్గా ఉండాలి నేమ్ అనేది రూల్ వెరిఫికేషన్ దీంట్లో. అంతే తప్ప ఛానల్ నేమ్ ఏది ఉంటే అది పెట్టాలని అయితే రూల్ ఏం లేదు. మీరు కంటెంట్ మంచిగా హ్యాపీగా కరెక్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ దానికి తగినట్టు పేరు సెలెక్ట్ చేసుకోండి. వ్యూస్ రావట్లేదు అనుకోకుండా కంటిన్యూస్గా ఒకటే కంటెంట్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా రీచ్ పెరుగుద్ది. మీరు డిఫరెంట్ కంటెంట్లు పోస్ట్ చేస్తే ఏంటంటే అసలు ఎప్పటికీ గ్రోతే ఉండదు ఛానల్. ఏదన్నా ఒక వీడియో వైరల్ అయినా సరే ఇన్ని రకాల కంటెంట్లు ఉంటే మనం ఎప్పుడైనా ఛానల్ని లాంగ్ రన్లో చూసుకోవాలి. అప్పటికప్పుడు పని జరిగిపోయిందా అనేది కాకుండా లాంగ్ రన్లో ఎంతవరకు రన్ చేయగలము అనేది మెయిన్ ఇంపార్టెంట్.